తమ నిజ స్వార్థగతి విష్ణువు. శ్రీకృష్ణునిలోనే కలదని తెలియక బద్ధజీవులు దేహ సంబంధములలోనే సుఖము కలదని భావిస్తూ వాటి వైపునకు ఆకర్షింపబడుతురు. జీవితముకు సంబంధించిన అట్టి అంధ విశ్వాసముతో వారు భౌతిక సుఖముకు హేతువులైన వాటిని కూడా విస్మరిస్తుందురు. ఇక్కడ అర్జునుడు క్షత్రియ ధర్మములను కూడా విస్మరించినట్లుగా కనిపించును. శ్రీకృష్ణుని ప్రత్యేక ఆదేశములో యుద్ధరంగములో మరణించు క్షత్రియుడును పూర్తిగా ఆధ్యాత్మిక అనుభూతి కొరకే అంకితమైన సన్యాసి ఇరువురును శక్తివంతము మరియు తేజోవంతమైన సూర్యమండలములో ప్రవేశించుటకు అర్హులు కాగలరని తెలుపబడెను. బంధువుల విషయమును పక్కకు పెట్టినను తన శత్రువుల వధను కూడా అర్జునుడు వాంఛించుట లేదు. బంధువులను వధించుట ద్వారా జీవితంలో తనకు ఎట్టి సుఖము లభించదని అతడు భావిస్తుండెను. కనుకనే ఆకలి లేనివాడు వండుటకు ఇష్టపడనట్లుగా యుద్ధమునకు అతడు అంగీకరించలేకపోతున్నాడు. ఇప్పుడు అతడు నిరాశతో అడవికి వెళ్ళి ఏకాంత జీవితమును గడపవలెనని నిర్ణయించుకొనెను. ఏమైనను క్షత్రియులు అన్య వృత్తులను చేపట్టకూడదు కనుక జీవనోపాధి కొరకై క్షత్రియుడుగా అతనికి రాజ్యము కావలెను. కాని ప్రస్తుతము అర్జునునకు రాజ్యము లేదు. బంధువులతోనూ సోదరులతోనూ అతనుకు ఇష్టం లేకున్నను యుద్ధము చేసి పితృదత్తమైన రాజ్యమును తిరిగి సాధించుకొనుటయే అర్జునునకు గల ఏకైక అవకాశము. కాని అతడు అట్లు చేయుటకు కూడా వాంఛించుట లేదు. కనుక అడవికి వెళ్ళి నిరాశతో కూడిన ఏకాంత జీవితమును గడుపుటయే అతనుకు తగునని అతడు భావించెను.